ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్న ప్రధాని మోదీని గద్దె దింపేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. చిట్యాల మున్సిపాలిటీలో 3 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశమంతటా అమలు చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. గుజరాత్ లో ఇప్పటికీ తాగునీటి కోసం మహిళలు ఘర్షణ పడుతున్నారని, విద్య, వైద్యం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉందని అన్నారు. చిట్యాల పట్టణంలో ఈరోజు 3 కోట్ల రూపాయలతోని వివిధ అభివృద్ధి పథకాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అభివృద్ధి విషయంలో, మౌలిక వసతుల కల్పన విషయంలో తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలు పోటీపడి అభివృద్ధిలో ముందుకు పోతున్నాయి. అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ రాష్ట్రం కూడా పోటీ లేదు. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతలేవు. ఇవాళ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని మౌలిక వసతుల కల్పన జరగడంతో తిరిగి పల్లెలకు వలసలు పోయిన వాళ్ళందరూ కూడా పల్లెలకు తిరిగి వస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకి అభివృద్ధి కొరకు వలసలు పోయిన వాళ్ళు, గ్రామాలలో సరైన వసతులు లేక, మంచినీళ్ళు లేక, విద్యుత్ లేక, రోడ్ సౌకర్యాలు సరిగా లేకపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ మళ్ళీ గ్రామాలకు చేరుతూ ఉన్నారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మళ్ళీ గాడిలో పడింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఒక పథకం ప్రకారం వారు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా సత్ఫలితాలను ఇచ్చినాయి. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది.